హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్వేదాకి మరొకసారి సుస్వాగతం. గణేష్ నవరాత్రులు మొదలైపోతున్నాయి. కొండంత దేవుడికి కొండంత ప్రసాదాన్ని వడ్డించలేం కాబట్టి వినాయక చవితి రోజు అతి ముఖ్యంగా ఖచ్చితంగా వడ్డించాల్సిన 2 ప్రసాదాలను ఈ వీడియోలో చూద్దాం. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడుములు, అలాగే కొబ్బరి ఉండలు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ 2 ప్రసాదాలను మొదటి రోజు వడ్డించటం పరిపాటి. ముందుగా ఈ కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ముందుగా తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు, అంతే పరిమాణంలో బెల్లం, యాలకుల పొడి, స్వచ్ఛమైన శుద్ధమైన ఆవు నెయ్యి. శుద్ధమైన పదార్థాలతో ఎంతో శుచిగా తయారు చేసే ఈ కొబ్బరి లడ్డు వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాలలో ఒకటి. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరిని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేగించుకోండి. కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేద్దాం. పచ్చి కొబ్బరి ఈ ఆవు నెయ్యిలో దోరగా వేగిన తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేసి సన్నని సెగ మీద బాగా కలిపి పెట్టండి. ఈ బెల్లం చక్కగా కరిగిపోయి కొద్ది కొద్దిగా టెక్స్చర్ మారుతుంది. పాకం కాస్త గట్టిపడిన తర్వాత ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసుకుని కాసేపు చల్లారనివ్వండి. కొబ్బరి లౌజ్ కాస్త చల్లారిన తర్వాత మన అరచేతులకి కొద్దిగా ఆవు నెయ్యిని గ్రీస్ చేసుకుని ఈ కొబ్బరి లౌజును చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేద్దాం. వినాయకునికి ఎంతో ప్రీతిపాత్రమైన కొబ్బరి లడ్డూ రెడీ. అలాగే మిగతా లౌజును కూడా లడ్డూల కింద తయారు చేసుకుందాం. మరి ఉండ్రాలను ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. సన్నటి బియ్యపు రవ్వ 1 కప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. తయారీ విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా సరిపడా నీటిని తీసుకుని ఆ నీటికి పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉప్పు, అలాగే జీలకర్ర మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కాసేపు మరగనిద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత సన్నటి బియ్యపు రవ్వని యాడ్ చేయండి.
చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనిద్దాం. బియ్యపు రవ్వ చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిద్దాం. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేయండి. ఫైనల్ ప్రాసెస్. ముందుగా ఒక మట్టి కడాయిలోకి తగినంత నీటిని తీసుకుని ఒక ఇడ్లీ ప్లేట్ని ఇన్సర్ట్ చేద్దాం. ముందుగానే తయారు చేసుకున్న ఉండ్రాలను ఈ ఇడ్లీ ప్లేట్ మీద చక్కగా అమర్చండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేద్దాం. కమ్మటి వాసన వస్తోంది. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. డిష్ అవుట్ చేసుకుని భగవంతుడికి నైవేద్యంగా వడ్డించేసేయండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ ప్రసాదం రెసిపీలు వినాయకుని నవరాత్రులకు, అది కూడా ప్రత్యేకించి మొదటి రోజు ఎంతో ముఖ్యమైన ప్రసాదం రెసిపీలు. ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ ప్రసాదం రెసిపీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.